హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ నేమ్ వచ్చేసి డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఇది మనకి మలయాళంలో రిలీజ్ అయింది. నేను అదే లాంగ్వేజ్లో చూసా. సూన్ మనకి తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే మూవీ బాగుంది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, డామినిక్ అనే పర్సన్ ఒక డిటెక్టివ్ అన్నమాట. డిటెక్టివ్ దగ్గరికి ఒక పర్స్ వస్తుంది. ఆ పర్స్ ఎవరిదో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి, అది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ కేస్ దగ్గరికి ఎలా మారింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుందాం. మమ్ముట్టి గారు యాజ్ డిటెక్టివ్ చాలా బాగా చేశారు డామినిక్ క్యారెక్టర్లో. అండ్ మనకి సైడ్ క్యారెక్టర్లో అంటే డిటెక్టివ్కి అసిస్టెంట్ ఉండాలి కదా, సో సురేష్ గోపి గారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళ ఓనర్ విజయ్ వెంకటేష్ గారు, తన వల్లనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మూవీ. సో తను కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకొకరు ఏంటి అని అంటే సుష్మితా భట్ గారు, తను ఫీమేల్ రోల్ అని చెప్పొచ్చు మనం, ఫీమేల్ లీడ్. అండ్ తను కూడా నెయిల్డ్ చాలా బాగా చేసింది. అంటే వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. వీళ్ళు చాలా బాగా చేశారు, ఎందుకంటే క్యారెక్టర్స్ సరిగ్గా చేయకపోతే మూవీ సరిగ్గా ఆడదు. అండ్ మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి చిన్న చిన్నవి, సో వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మ్యూజిక్ గురించి ఎందుకు మెయిన్గా చెప్తున్నానంటే, కొన్ని సీన్స్లో నాకు చాలా బాగా అనిపించింది మ్యూజిక్ బై శివ దర్బుక. మన డైరెక్టర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్కి కూడా కొన్ని సినిమాస్కి చాలా బాగా వర్క్ చేశారు. అండ్ దే ఆర్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ ఆల్సో. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు. చాలామందికి తను ఒక లవ్ స్టోరీస్ రాస్తాడని మాత్రమే తెలుసు. చాలా బాగా రాస్తాడు స్టోరీస్. ఈ స్టోరీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇదంతా కాదబ్బా, ఓవరాల్గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే, నాకు నచ్చింది. మలయాళం మూవీ అర్ధరాత్రి 11ంటికి సినిమాకి వెళ్ళి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 2:45, ఎర్లీ మార్నింగ్ 2:45 అవుతుంది. తొందరగా రివ్యూ పడాలి అన్న థాట్తో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ రేపు ఫ్రైడే కాబట్టి, ఈరోజు ఫ్రైడే కాబట్టి మళ్ళీ ఇంకా వేరే మూవీస్ కూడా రిలీజ్ ఉంటాయి. సో థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు అని అడుగుతా సింపుల్గా. మీకు మలయాళంలో కూడా చూస్తాను అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి మలయాళంలో చూడండి. లేదు తెలుగులో డబ్బు అవుతుందో లేదో అయిన తర్వాత చూస్తా అంటే తెలుగులో డబ్బు అయిన తర్వాత చూడండి. బట్ మూవీ అయితే చూడండి మీరు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా కూడా చూస్తా అనుకున్నా కూడా మూవీ అయితే బాగుంది. చూసా కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా. అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చానంటే అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ వర్త్ వాచ్ థియేటర్స్ బొమ్మ. సో చూడండి, బాగుంది. అండ్ అంతే, నా ఒపీనియన్ చెప్పాను. మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మీల్స్ అన్ అనదర్ వీడియో. బాయ్.